చాలా సంతోషం. ఈరోజు మా మిత్రుడు ఎస్ఆర్ఎస్ సెలూన్ షాప్ 10వ బ్రాంచ్ ఇనాగ్రేషన్ చేసుకుంటాం. మా మిత్రుడు చిరకాల మిత్రుడు మంత్రివర్యలు వారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. దీనిలో ప్రత్యేకమైన విషయం ఏంటంటే మా సహచర శాసనసభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు, మా కార్పొరేటర్ రాఘవ్ నాగేంద్ర గారు, కార్పొరేటర్ శ్రీకాంత్ గారు, అలాగే టీం ఎస్ఆర్ఎస్ టీం అందరికీ కూడా, కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. మా మిత్రుడు శ్రేయభిలాష్ వెంకటరెడ్డి గారి గ్రామం నుంచి వచ్చి 10 బ్రాంచులు పెట్టి 80 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి స్వయం కృషితో ఎదుగుతున్నా అందరికీ ఒక ఆదర్శంగా ఉన్న కుటుంబాన్ని, మిత్రుల్ని, శ్రేయభిలాషుల్ని అందరినీ కూడా కలుపుకొని వ్యాపార అభివృద్ధి ఇవాళ చూస్తా ఉన్నాం. సెలూన్ షాప్స్ అన్ని కూడా లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెడతా ఉన్నారు. మరి అంచెలంచెలుగా ఎదుగుతూ మరి 10వ బ్రాంచ్ ఈరోజు ఓపెన్ చేసుకోవటం అంటే సామాన్యమైన విషయం కాదు. దీని వెనకాల చాలా కృషి ఉంటుంది, చాలా శ్రమ ఉంటుంది. మరి ఇవన్నింటినీ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ బిజినెస్ ఎక్స్పాన్షన్, మరి స్వరాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా చాలా మంది ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నా, నేను బతికిస్తున్నా, నా తోటి మిత్రులందరూ కూడా బతికిస్తున్నా, ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నా అని చెప్పి గర్వంగా మరి 10వ బ్రాంచ్ ఓపెన్ చేసుకోవడం అంటే చాలా సంతోషంగా ఉంది. మరి సెలూన్ షాపే కాదు, మహిళలు కూడా బ్యూటీ పార్లర్, పెళ్లి కూతురు చేయాలన్నా, ఫంక్షన్ చేసుకోవాలన్నా, ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలంటే కూడా బ్రహ్మాండంగా ఉన్నతమైనటువంటి ముఖ కళలను చూపించే విధంగా కూడా అన్ని కూడా చేసి చక్కటి వాతావరణంలో వ్యాపారం చేస్తున్న మిత్రులందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. మరి బ్రహ్మాండంగా ఎదగాలి. ఇలాగే 10 బ్రాంచులు కాదు, శేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీలోని 10 బ్రాంచులు రాష్ట్రం అంతా విస్తరించాలా, నలుగురికి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పెద్దలు ఆయన పేరులోనే గాంధీ ఉన్నది. 3వసారి ఎమ్మెల్యేగా పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్ అంటే మంత్రి పదవి కంటే పెద్ద పదవి ఆయనది. నాకు పేరు మంత్రి పదవి కానీ ఆయననే పెద్ద. నాకు తన దగ్గర కావాల్సిన మంచి మనసున్న వ్యక్తి గాంధీ గారు. మా సోదరుడు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్నగర్ సీనియర్ శాసనసభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే గిరిధర్ రెడ్డి, మన అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సెట్విన్ అనే సంస్థ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ రోజు చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యువతులకు మన నల్గొండలో పెట్టించినాం, మహబూబ్నగర్లో పెట్టినాం, కొడంగల్లో పెట్టినాం. టైలరింగ్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, బ్యూటిషియన్ కానీ కోర్సు నేర్పించే సెట్విన్ చైర్మన్ గారు కూడా ఈరోజు రమేష్ 10వ బ్రాంచ్ పెడుతుంది కాబట్టి ఆయన కూడా తీసుకురావడం జరిగింది. వారికి ముందుగా రమేష్ కు మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు, ఇక్కడ ఇంట్లో వాళ్ళందరూ కూడా రమేష్ ను పూర్తిగా తీసుకోవాలి, కష్టపడితే సాధించడం ఏది అని చెప్పి ఇవాళ రమేష్ నిరూపించుకున్నాడు. 10వ బ్రాంచ్ అతి తక్కువ సమయంలో పెట్టి మన అన్న గాంధీ చెప్పినట్టు 80 మందికి ఉపాధి ఇవ్వడం అంటే ఇవాళ దేశాన్ని పట్టి పీడిస్తున్నదే మన అన్ఎంప్లాయ్మెంట్. ఇలాంటి సమయంలో ఒక ఉద్యోగిగా కాకుండా, ఎంప్లాయీగా కాకుండా ఎంప్లాయీ క్రియేటర్ గా మారాలి మీరందరూ కూడా అని చెప్పి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు స్కిల్ యూనివర్సిటీ పెట్టి ఇంజనీరింగ్ చదువుకున్నా ఉద్యోగాలు వస్తలేవు. ఎందుకంటే మనకి ఇంగ్లీష్ రాదు, గ్రామాలకి వచ్చి ఇంజనీరింగ్ చదువుకుంటారు, కానీ స్కిల్లెస్ ఉండాలి. ఇంకా స్కిల్ యూనివర్సిటీ పెట్టినాం, సెట్విని బలోపేతం చేస్తున్నాం. మా ఆర్ఎన్బి దగ్గర న్యాక్ అనే ఉన్నది, హైటెక్స్ దగ్గర మా డిపార్ట్మెంట్ అది, అలా 800 మంది వేరే దేశాల వాళ్ళకు కూడా నేర్పిస్తున్నాం. ఇలా ఈ విధంగా స్కిల్నెస్ నేర్పించడానికి మన ప్రభుత్వం కట్టుబడుతుంది. ముఖ్యంగా నాయక్ గ్రామం పేదవాడు, మా గ్రామం, మా నగరికల్, మా అమ్మ నా సొంత ఊరు దగ్గర పుట్టి ఈరోజు స్వయం కృషితో పైకి పాటు మన
వెంకటేశ్వర్లు నాకు చాలా చిరకాల మిత్రుడు, రకరకాల వాస్తవుడు. ఆయన కూడా ఈ సందర్భంగా రమేష్ కూడా వివిధ రంగాల్లో కూడా ప్రోత్సహిస్తున్న వారికి అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ బోనాల పండుగ అంటే అందరూ కూడా బాగుండాలి. మన ముఖ్యమంత్రి గారు మాంకాళి బోనాలను సాధించడం 20వ తారీఖున ముఖ్య అతిథిగా నన్ను భాగ్యలక్ష్మి బోనాలకు నన్ను పొన్నం ప్రభాకర్ అని పిలవడం జరిగింది. అక్కడ ప్రభుత్వం అలాట్ చేయడం జరిగింది. బోనాల పండుగ సందర్భంగా మీ అందరికీ ఎండ నగరాల తెలంగాణ ప్రజల పెద్ద పండుగ దసరా తర్వాత బోనాల పండుగ శుభాకాంక్షలు. మీరందరూ బాగుండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ రమేష్ ఇంకా త్వరలో మొదలు ప్రార్థన పెట్టడంగా కష్టపడు. మనం ఎందుకంటే నువ్వు ఎంత కష్టపడితే మనం అయిపోయినాం అనుకోవద్దు. మనం అనుకున్నది ఏంటంటే ఇంకా 100 మందికి సాయం చేయాలి, మంచి పని అయితే మంచి పేరు తెచ్చుకోవాలని ఇప్పటికే SRH ఫ్యామిలీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.